మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయన సన్నిధిలో సాగిలపడమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన ఆరాధించడానికి వారము దినములో ఒక దినాన్ని ఏర్పాటు చేసుకోమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మనం ఆయన ఆరాధన చేసుకుంటున్నాము. ఆరాధనలో ఏకీభవిద్దాం. అందరూ దయచేసి లేచి నిలబడినట్లయితే ఆరాధన చేద్దాం. మన ముందు బల్లారాధన ఉంది, బల్లకు మనము సిద్ధపడాలి. ఆ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని దేవుని పక్షంగా నేను మీకు తెలియజేస్తున్నాను. సిద్ధపరచబడిన బల్ల మనమందరము పాలు పంపులు పొందడానికి. ఈ బల్ల ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే మన మరణ పర్యంతము ఆయన యొక్క మరణాన్ని మనము ప్రచురపరచడానికి, ఆ మరణము ద్వారా వచ్చినటువంటి రక్షణను ఒప్పుకోవడానికి, ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను మనము ఆచరిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మనమందరము రెండు చేతులెత్తి మన కొరకు భూలోకములోనికి వచ్చి సమస్తాన్ని విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకుని మన మధ్యలో సంచారం చేసిన యేసయ్యకు స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వలన, గాయముల వలన మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గారు ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనము రీతి, ఆ ప్రవచనము నెరవేర్పు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఆయన 2000 సంవత్సరాల క్రితము దేవుడు కాదు, కానీ ఆది నుంచి మనుషులను వెంటాడుచు వచ్చుచున్న దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు సజీవుడై సశరీరుడై మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన ఆరాధిద్దామా? ఒక నిమిషం పాటు అందరూ, తండ్రి నీ యొక్క బల్ల సిద్ధపాటు చేయబడి ఉంది, నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానయ్యా, నీ బల్లను నేను ఘనపరుస్తున్నానయ్యా అని ఒక నిమిషం పాటు మనసులో ప్రార్థన చేయండి. ప్రతి వారు ప్రార్థన చేయండి. ఈ సమయము మీ సిద్ధపాటు కొరకు ఇవ్వబడింది. అయ్యా, నీ బల్లను నేను ఘనపరుస్తున్నానయ్యా, తద్వారా నీ నామమును ఘనపరుస్తున్నానయ్యా. నీవు చేసిన ఘోర బలియాగమును నేను మన సమాన ఖరాజ్ బాబా, ఆ యొక్క ఘోర బలియాగమును నేను ఆనందిస్తున్నాను ప్రభా. తండ్రి, నేను నీకు మహిమను చెల్లిస్తున్నాను ప్రభా అంటూ ప్రతి వారు ప్రార్థన చేద్దాము. శమాన ఖరా సమానాసి ఖరాసి అబబరకందరా షకందరాసి ఖరాసి. ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అర్హత కలిగిన వారు, దేవా నీ బల్లలో ఉన్న బలాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేద్దాము. అర్హత లేని వారు, దేవా నాకు అర్హత దయచేయండి ప్రభా, ఇంకా నేను నిర్లక్ష్యం చేస్తున్నాను తండ్రి, అటు అర్హతలోకి నన్ను నడిపించమని ప్రార్థన చేద్దాము. ప్రతి వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దేవుని సన్నిధిలో మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతివారు దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించాలి. ప్రతివారు ఆయనకి చెందవలసిన ప్రభావాన్ని ఆయనకి చెల్లించాలి.